పాములు వస్తున్నాయని మొత్తం క్లీనింగ్ చేసిన నేను. ఆ ముసలాయనకు జర చెత్త ఎత్తిస్తే గంపతో తీసుకొని పోయి పాడేసిండు. చెత్త చెట్లు అన్నీ వీకిన ఇవాళ. ఇగో ఇదంతా పాములు వస్తున్నాయి. ఎప్పుడు సగమే క్లీనింగ్ చేసుకుంటా. ఇక ఇది మొత్తం చేసిన. ఇక పాప కోసం మళ్ళీ చీకట్ల ఇంట్లోకి వస్తే ఇంటికి ఉన్నది మేము, బాధపడేది మేము. దా నడు అమ్మా, అమ్మకు చాలే దా. ఇక కూర్చో, పైకి ఎక్కు. ఇల్లు ఇట కడిగినా, ఇవాళే దీపం పెట్టుకున్నా. ఇప్పుడే అక్కడ తులసికోట కాడ కూడా దీపం పెట్టిన. నేనంట ఎప్పుడు తులసికోట కాడ క్లీన్ చేయనంట, ఇవాళ చేసినానంట. మరి రోజు ఇదొచ్చి చేస్తుందా క్లీనింగు? నువ్వు చెత్త వాడేస్తావు, నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు అంటుంది. నేనెందుకు చెత్త వాడేస్తాను ఆడ అన్నట్టు. నువ్వు కాకపోతే ఓలేస్తురు అని అంటుంది. అది కావాలని అంటుందని నాకు తెలుసు. ఎందుకంటే నేను అది పక్కన అత్తమ్మ పేరు తీయాలి, ఆమె జాగాలి ఆమె వేసుకుంటుంది. ఆమె పేరు నేను తీయాలి, ఆమె వేస్తున్నానంట. మరి నువ్వు పోయి బాగానే మాట్లాడుతావు కదా, నువ్వు అనకపోయినావు చేయకపోయినా అని అంటుంది. అది అట్లా దాని హుషారుతనం. అటు ఇటు తిరుగుతుంది. ఆ ముసలైన దాని చెప్పులు ఏడబడితే ఆడ పెడుతుంది. ఆడ షటర్లో పెడతలేదా రీతిగల్లా ఆడది షటర్ల టేబుల్ మీద దాని షూలు, దాని చెప్పులు కూడా పెడుతుంది. పెడతలేదంట. నా కొడుకు పెట్టినా అంటుంది. అది దాని అబద్ధాల మాటలు చూడు ఎట్లున్నాయో. నా కొడుకే పెట్టినా నేను, నాయి పెట్టలేదు అంటుంది. అది మొగని దాని మా షటరు మరి మాది కాకపోతే దాందా, మాకు ఇంట్లో భాగం వస్తుంది ఈ రూమ్లో అని అంటుంది. 3 ఏళ్ళ నుంచి వాడుకుంటుంది అది షటరు మొత్తం. సామాన్లు పెట్టుకొని ఆ షూలు చెప్పులు టేబుల్ మీద పెట్టుకుంటా పెడతలేమంటుంది. సాఫ్ ముసలోని సావనన్నది అస్సలేడు. చెప్పులు పెట్టుకుంటూ ఆ ముసలైన తిట్టినా అంటుంది. తిట్టేది ఇంట్లో తిట్టుకోవాలి, ఆడ తిట్టుకోవాలి. ఈడ వచ్చి ఈడ తిడుతుంది. ఆడ మెట్ల కాడ డబ్బా పెట్టిండు. అయితే వాడేమంటాడు, పాప షూలు అది టేబుల్ మీద పెడితే ఇట్లా ముట్టుకొని ఆడుతుంది, గలీజ్ వాసన వస్తుంది షూలు అంటే. ఎవరు ముట్టుకోమన్నారు మళ్ళీ అంటుండు వాడు. అదేమో పాప ఇక్కడ టాయిలెట్ వస్తుంది గల్లీలా, పోసినాక నేను నీళ్ళు పోసేస్తా. నేను మొన్న నుంచో వస్తుంది, రోజు నేను పోపియను అసలు. మొన్న నుంచో పోపిస్తున్నాను. ఎందుకంటే అది దాని కొడుకునే పోస్తాడు. అది రాత్రిపూట గల్లీలోనే వచ్చి వస్తుంది, నడిచే బాటలోనే వస్తుంది కదా. అందరికి తెలియని విషయం ఏముంది? ఈడెందుకు పోపిస్తున్నావు, మేము నడుస్తామని అంటుంది. మరి నువ్వు పంగ తప్పుకొని కూర్చొని గంటలు బాసలు తోముతావు, ఉచ్చి ఆడనే పోస్తావు, ఆడే ఇది చేస్తావు, ఆడనే ఉమ్ముతావు, ఆడనే సిత్తారు, నల్లల మీద సిత్తారు, ఈడ ఉచ్చవస్తారు, ఆడొచ్చవస్తారు అంటే మొత్తం దీందే నడవాలనా? దానిది ఎట్లుంది తెలుసా, నాదే నడవాలి. అది పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీ ఫీల్ అవుతారు, అట్లా ఫీల్ అవుతుంది అది. మాకు ఉన్నంత పని నీకేం పని ఉంది, ఇంట్లో కూర్చున్నట. ఈ బొమ్మ ఎలుగబెట్టి మొత్తం మమ్మల్ని పోషించేస్తుంది. వాడేమంటుండే, పిచ్చిదే అది పిచ్చిదే అంట. నేనన్నా ఈడికి వచ్చి నీ భార్యనే సావాలే, దయ్యాలు పట్టిన వాళ్ళది పైన పెట్టేది ఉండే, మాదెందుకు పెట్టినట్టు ఓనికి దయ్యం పట్టింది ఈడ. మరి మేము తంత్రాలు చేసుకుంటే మేము తిరుగుతలేం కదా. మరి మాకు దయ్యాలు పట్టే మేమే మరి చెట్లకు తాయితలు కట్టి, కొబ్బరికాయలు పెట్టి, పసుపు కుంకుమ చెట్లకు చల్లి మేము చేసినామా ఇట్లా. అది గెలికి కయ్యం తీసింది, గల్లీలో తిరుగుతుంది, డ్యూటీ నుంచి వచ్చిందిగా. ఇక నేను తులసికోట అక్కడ ముగ్గులు వేసిన, మొత్తం వేసుకొని పండుకోకపోయింది అంటుంది. దానికి ఏం నొప్పి వచ్చింది? అది వండుకునేది ఉండే. మరి వచ్చి ఇట్లా తిడతారు మందిని, తిడతారు. తిట్టేసరికి ఏమో తిట్టొద్దంట. అందుకే వాడిని చెప్పులతో కొట్ట. నీకు పక్కన వాళ్ళు వచ్చే పోను నోటి దూళ్ళతోటి వాడు ఎదురుంగోళ్ళని తిట్టి ఆ చిన్న పిల్లలంతా దెబ్బలు తిన. నీకు ఓత మధ్యలో నేను పోయినా వాడు నన్ను పిచ్చిది అంటున్నాడు. వాడెంత పిచ్చి ముండా కొడుకు అయితే మందితో తిట్లు తింటాడు, దెబ్బలు తింటాడు. ఆడోళ్ళు చెప్పుతో, ఆమె అయితే ఆడ నిలబడి చెప్పు చూపించింది, మమ్మల్ని లంజ అంటావురా అని. పక్కన వాళ్ళు కూడా కొట్టనిగా రాలేదా? ఇవి నోటి దూలకే కదా. నన్ను పిచ్చిది అంటాడు. వాడు పిచ్చోడు అయ్యి మందిని తిట్టుకుంటా వాడు ఇది చేస్తుండు. వాడు నన్ను పిచ్చిది అంటున్నాడు. నేను అన్న పిచ్చిదానే కదరా, నా జోలికి రాకూరు మరి అని కూడా అన్న. అంటే అది ఏం పిచ్చినా పడి ఉండాలంట. నేనంట చదువుతూనే ఉంటానంట. మరి ఇదేంటి చదువుతుంది మరి? బాసన్లు ఆడ గల్లీలో 40 నిమిషాలు తోముతుంది అది. అటు పోనీయదు ఇటు పోనీయదు. ముసలాడు పోతుడు ఇట్ట ఆడ కూర్చున్న కానీ ఇట్ట జరుగుతుంటుంది అది. గణేష్ పోతుడు అట్లకెళ్ళి పోవచ్చు కదా అని ఎన్నిసార్లు అండి అది.
ఎప్పుడెప్పుడో ఇస్తుంది. మీ ఆయన ఇట్లా అనలేదా, అట్లా అనలేదా, అంటే నీ మొగడు అనలేదా వాడు ఆడ ఎన్ని మాటలు అన్నాడు నన్ను. అన్నందుకు నేను అప్పుడు తిట్టిన అయిపోయింది. మరి మొన్న కొట్టనీకి వస్తే బయటలు కొట్టనీకి వస్తే మధ్యలో పోయినా ఎందుకు, పిచ్చిదాననే పోయినా కదా అని కొడితే మంచిగా ఉంటుండే, చూసుకుంటుంటే బాగుండు. అది మా సాగు కోరుతుంది, సావనన్నది వస్తలేరు అని 10 సార్లు అనుకుంటూ తిరుగుతుంది. మరి నేను అన్నా అవునే మా సాగు కోరుతున్నాం కదా, మేము జస్తే మా ఉసురు పోసుకొని బతుకానే అన్న. ఈ ఒక్క మాట అన్నందుకు రాజు వాడిని ఎగేసుకొని తీసుకొస్తుంది. రాజు నువ్వురా అది చెప్పుతో కొడుతుందంట దాన్ని తీసుకొస్తుంది వాడిని. నేనంట చెప్పుతో కొడతానంట. ఇక గిట్లున్నది దాన్ని ఎగేసుడు. ఎంతమందిని ఇట్లా ఎలా కొడుతుంది అది. నేను అన్నా నువ్వు మా షట్టర్లో గిట్ల పెట్టుకున్నా అంటే నీ షట్టరా అది, నీ షట్టరా అని అంటుంది అది. మరి మాది కాకపోతే దాందా చెప్పు. అది కిరాయి రానిస్తలేరు, మొత్తం దాని సామాన్లు పెట్టుకొని అది ఎన్ని ఇది చేస్తుంది. నేను అన్నా నువ్వు షూలు పైన పెడుతున్నావు, పిల్ల ఆడుకుంటుందంటే ఒకడు ముట్టమంటున్నాడు. అంత గుద్ద కింద 40 ఏళ్ళు వచ్చినాయి వానికి. ఆడే చిన్న పిల్లగాని లెక్క తండ్రిని ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా పిల్లని ఎగేసుకుంటా కొట్టే నాకు చెప్పకే చెంపాలు వలగొట్టే అని మాట్లాడుతుండు. మరి చిన్న పిల్ల 3 ఏళ్ళ పిల్ల, ఆ పిల్లకి ఏం తెలుసు, దేంతో పడితే దాంతో ఆడుతుంది. వాని ఏతులు ఎట్లునే చూడు, పిచ్చిదే అది అంట. మరి వీనికి ఎంత పిచ్చి ఉందా ఇక మీరు అర్థం చేసుకోరు. ఇక అందుకే కదా వాళ్ళతో వీళ్ళతో దెబ్బలు తింటున్నాము. మాకు పిచ్చి పట్టారా, వాళ్ళతో వీళ్ళతో తిట్టు తింటున్నారు దెబ్బలు. దాంతో పెట్టుకుని దాంతో దీంతో అంటున్నావు ఎందుకురా నువ్వు. ఆడు మా పెళ్ళైనా కొంచెం అది వాడు కంకణం కట్టుకురు, దీన్ని ఎట్లనే ఎలగొట్టాలి. నేనంట అమాస పుణ్యానికి ఏమేమో చేస్తున్నానంట. నేను నీ లెక్క చెట్లకి తాయితలు కడతలేను, పసుపు కుంకుమ జల్లడాలు నేను ఇవన్నీ చేస్తలేనమ్మా అని నేనన్నా. దాని రుబాబ్ చూడు ఎట్లుందో. ఇగో నేను ఎవరు భయపడా, ఎవరు తీసుకురా అంటుంది. మరి నేను భయపడుతున్నాను దానికి వానికి. అది నడిపించుకొని ఎంతకాలం నడుపుతుంది. ఇగో నేను ఒక్కటే అనుకుంటున్నా, నా మీద ఎన్ని నిందలు వేసినా నేనంట వాళ్ళకి పోయి చెప్తున్నా అంట, వీళ్ళకి పోయి చెప్తున్నా అంటే నేను ఉన్న మాటనే చెప్పిన. నేనేం 1-2 ఎక్కించి చెప్పలే. వాళ్ళు మళ్ళీ నాకు ఎందుకు వచ్చి అడగాలి, ఇట్లా అంటానంటే అవును నిజమే ఇట్లా అని చెప్పిన. నేను తప్పేముంది, నువ్వు ఆడవ చెప్తున్నావు అంట, మళ్ళీ నువ్వేని చెప్తున్నావే నా మీద. దానికి పిల్లలు పుట్టారు, పందిలాగా ఉందంట. మరి ఇది బక్క చిక్కింది, మరి దీనికి ఎట్లా పుట్టిండో మరి నేను కూడా అంటా కదా. మరి నా మీద చెప్పుకుంటలేదా ఇది. నేను కూడా అడిగితే నేను కూడా చెప్పిన. నేనంటే ఇల్లు తిరిగి చెప్తున్నా అంట. ఏమేమో తీస్తుంది కొట్లాట. అది వచ్చి స్టార్ట్ చేసింది, అది ఈడికి వచ్చింది. నేను ఇల్లు కడుక్కుంటున్నా, నేను ఇంట్లో దీపం పెట్టాలని. నా పనిలో నేనున్నా, తలుపు పెట్టుకొని ఉన్నా, తలుపు కూడా తీయలేదు. ఈడ తిరుగుతుంది తిడతా ఉంది. ఏంది ఇంతగానో తిడుతుందని బయటకు పోతే డబ్బు ఇసురు కొట్టింది అటు. ఆ డబ్బా వాడి మొగుడు ఇసురు కొట్టి వాళ్ళు కొట్టిండు. అది ఇసురు కొట్టింది. ఇప్పుడు తోళ్ళ వాసన వస్తుందంట. మరి మేము గ్యాస్ల వాసనకి మేము ఎట్లా వస్తున్నాం ఇంటి వెనక. అది ఇంటి ముంగట ఉంటుంది, తోళ్ళ వాసన ఇంటి ముంగట దాకా పోతుందంట. మరి మాకు ఇంటి వెనక గ్యాస్ల వాసన ఎంతగానో వస్తుంది. ఏమన్నా అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోపో, నీకు అలవాటే కదా అంటుంది. మరి నువ్వెట్లు ఇచ్చినవి అలవాటు లేదా నీకు. మరి నీకు కూడా నా వల్ల అలవాటు అయిందేమో. మరి నువ్వు కూడా ఇచ్చినావు కదా అంటే పో మరి పోలీస్ స్టేషన్కి అంటుంది. నువ్వు ఇచ్చినావు కదా, నువ్వు ఇస్తా అంటున్నావు కదా, నువ్వు ఫస్ట్ నీ వెనక నేను వస్తాను. పోతావు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా అంటుంది. వానికి బెదిరిస్తుంది. ఇది పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నట నా మీద. అది ఏమనాలో చెప్పు. ఇక ఇది కావాలని రెచ్చగొడుతుంది. ఎట్లన్నా దీన్ని ఎలగొట్టాలా, మేమే ఉండాలని చూస్తుంది. అది ఫస్ట్ నుంచి అన్నది దాని అది చాలా ఇది చేస్తుంది. అది కావాలనే రెచ్చగొడుతుంది ప్రతిదానికి. ఈ తిట్టు కూడా తిరగాల్సిన అవసరం ఉంది. ముసలైనా లేనే లేడు. చెప్పులు తీసి నేను అప్పటికే అంటనే ఉన్నా, మామయ్య చెప్పులు పైన పెట్టకు, సజ్జ మీద ఎందుకు పెడుతున్నావు, మళ్ళీ వచ్చి అది ఎట్లయినా తిడుతుంది ఆమె. ఎందుకు నేను గలీజ్ మాటలు కూడా ఏమలా ఆమె తిడుతుంది. మామయ్య వద్దు, నువ్వు బ్రష్ తీసి సజ్జ మీద పెడుతున్నా అంటే ఏంది తిట్టేది, ఏడవాడితే ఆడ చెప్పులు పెట్టుడు ఏంటంటే. మరి షట్టర్లో పెడితే ఏమంటలేవు, టేబుల్ మీద పెడుతురు, వాసన వస్తుంది, షూలు గీట, చిన్న పాప కదా పోయి ముట్టుకుంటుంది, గవి తీపిస్తలే కానీ గీ గల్లీలోనే ఎందుకు తీస్తున్నావు అని గీ ఒక్క మాట అన్నా నేను. అంటే అవి కూడా తీపిస్తామా, షూలు కూడా వాసన వస్తున్నాయి అని ఆ ముసలైనా అన్నాడు. ఆయన తీసే రకమా, అది ఏంది నా రుబాబ్ నడవాలి, నాదే నడవాలి. అది ఎంత చేస్తుంది, 6 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నది దాని కథలు. అది ఇంకెంత చేస్తావు చేయని. ఇగో సావురి అని మమ్మల్ని అంటుంది కదా, అట్లనే కానీ ఇక అమ్మవారే చూసుకుంటుందని నేను ఇప్పుడు కూడా అదే అన్నాను. మా సాగు కోరుకుంటుంది కదా, దానికి దేవుడు ఎట్లా చేయాలో అట్లా చేస్తాడు. మంత్రాలు ఓవలు చేస్తారు అందరు తెలుసు. కాకపోతే ఏంటంటే బయట పడతలేరు, అదే ఒక్కటే. అది మమ్మీ మీద ఎన్ని నిందలు వేసినా ఏం చేసినా నేను అంటే చదువుతూనే ఉంటానంట ఇంట్లో.
మరి నాకేం పని పాట ఏం లేదు కదా, చదువుతా ఉంటా. మరి ఇది పొద్దుంత ఇంట్లో ఉంటుందో, మరి ఏమన్నా కెమెరా ఇంట్లో కూడా బయట పెట్టినట్టు ఇంట్లో కూడా పెట్టిందేమో. మరి నేను చదివేది ఇంటా ఉన్నట్టుంది రోజు. ఎట్లా గొడవ పెట్టుకోవాలి, ఎట్లా ఏందని చూస్తుంది అది. అది ఎన్ని అటు తిడుతుంది ఇటు తిరుగుతుంది, ఏందబ్బా ఇట్లా తిడుతుందని నేను డోర్ తీసిన. ఇంత పెద్ద ఉన్నాయి, మంది ఏమో చిన్న ఉన్నాయి మరి అని అంటుంది. మరి నువ్వు కూడా పెద్దగా చేసుకో, పోతున్నావు బయట పెద్దగా చేసుకోరా అది. మరి మంది పెద్ద